మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు అన్నంతో చిన్న బజ్జీలు లేదా అన్నంతో చల్ల పునుకులు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అన్నం వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా వచ్చిన అన్నం పేస్ట్. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా మిక్సీ చేయగా వచ్చిన అన్నం పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని దీనిలో ఒక కప్పు మైదా పిండి, 4 టీ స్పూన్లు పెరుగు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకుందాం. ఇది చేతి జారుడుగా ఉండాలి. కొద్దిగా వాటర్ వేసి బజ్జీలు వేయటానికి అనువుగా ఈ పిండిని కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు ఇలా కలిపి ఈ బజ్జీల పిండిని ఒక అరగంట పక్కన పెడదాం. అరగంట అయిన తర్వాత స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని దీనిలో ఇలా రెడీ చేసుకున్న అన్నం మిశ్రమాన్ని చిన్న చిన్న చల్ల పునుకుల్లా ఆయిల్లో వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. అన్నం మిగిలిపోతే ఇలా వెరైటీస్ తయారు చేసుకోవచ్చు. అన్నంతో పకోడీ, అన్నంతో రసగుల్లా, అన్నంతో చల్ల పునుకులు, అన్నంతో బాండా, ఇలా వెరైటీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బజ్జీలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో ఈజీగాను, ఎంతో సింపుల్గా, ఎంతో రుచిగా ఉండే అన్నంతో చల్ల పునుకులు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.